మనం రక్షింపబడి యేసు సంఘములో చేర్చబడ్డాం, దేవుని పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం. రెండవదిగా మన బాధ్యత సంఘ బాధ్యత. ఏంటి సంఘ బాధ్యత? సంఘములో ఒక సభ్యుడిగా, సభ్యురాలిగా సంఘము కొరకు ప్రార్థించుట, సంఘములో పనిచేయుట, సంఘము కొరకు ప్రయాసపడుట, సంఘ నిర్మాణ విషయంలో నీ పాత్రను పోషించుట, ఇదొక బాధ్యత. దేవుని మహాకృపను బట్టి నా అదృష్టం అని నేను అనను, కానీ నా దేవుని కృప అని నేను అంట. ఆయన కృపను బట్టి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఏ సంఘానికైతే నేను విశ్వాసిగా వెళ్ళానో ఆ సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయటం, ప్రతి ఆదివారం ఎవరో ఒక నూతనాత్మని సంఘానికి తీసుకొని వెళ్ళటం, దైవజనునికి పరిచయం చేయటం, ఆ సంఘ అభివృద్ధి కొరకు, సంఘములో నూతనాత్మలో చేర్చబడ్డ కొరకు, సంఘములో ఒక సభ్యుడిగా అన్యజనులకు సువార్త చెప్పి అన్యజనుల కోసం ప్రార్థన చేసే ఒక పాత్ర కూడా నేను పోషించా. విశ్వాసిని నేను ప్రార్థన చేయటం ఏంది, అది పాస్టర్లు చేయాల్సిన పని కదా అని నేను అనుకోలా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16-17 వచనాలు నాకు తెలుసు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ చూడు. ఏడిసేవాళ్ళే మాకు తెలుసు అంటే సరే వదిలేసాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే నీకేం తెలుసో, తెలిసింది ఏందో నువ్వు ఏడు. ఇప్పుడు చెప్పు, ఏం తెలిసింది? నువ్వు బైబిల్ చూడకుండా నాకు వెళ్ళి చూస్తున్నా. నీకేం తెలిసిందో ఏడు, చూడు, బైబిల్ చూడు. చూశారు కానీ నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికే శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. బాప్తిస్మం పొందినోడి సంగతి నేను చెప్పట్లా, బాప్తిస్మం పొందినోళ్ళ సంగతి చెప్తున్నా. బాప్తిస్మం పొందినోళ్ళు సంఘానికి వచ్చినా వాళ్ళు క్రీస్తు సంఘములో అవయవాలు కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుడు చెప్పిన మాటకి లోబడలా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో బాప్తిస్మం ఇంకా నేను పొందలేదన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్ట కదిలించండి. స్తోత్రం. పొందవాకు, ఏం పర్లా, పొందవాకు. పొందకుండా నువ్వు ఈంతనొచ్చి ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా దేవుని జీవగ్రంథంలో నీ పేరు ఉండదు, రాకడలో నువ్వు ఎత్తబడవు, రక్షణ అనేది నీకు దొరకదు. యేసయ్య సిలువ నీ విషయంలో వ్యర్థమైపోయినట్టే. నువ్వు రక్షణ పొందకపోతే. ఎవరైతే రక్షణ పొందారో వారు ధన్యులు, వారి పేరు దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. రాకడలో వాళ్ళు ఎత్తబడతారు. వారి విషయంలో యేసయ్య త్యాగం, సిలువ బలియాగం నిరర్ధకం కాల, అది అర్థవంతమైంది. రక్షణ పొందనోళ్ళ సంగతి నేను చెప్పట్లా. ఏదో వాళ్ళ ఆనందం కోసం వచ్చి కూర్చున్నారు, కానీ ప్రభు శరీర రక్తాల్లో వాళ్ళకు పాలు లేదు. అంటే మందిరంలో కూర్చున్న వాళ్ళు వెలపటి వారే కానీ మందిరం లోపటి వారు మాత్రం కాదు. ఎందుకంటే ఎంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా వాళ్ళు పాపాలు కడిగేసుకోవాలా. మందిరంలో కూర్చున్నా పాపులుగానే కూర్చున్నారు, ఆరాధిస్తున్నా పాపులుగానే ఆరాధిస్తున్నారు, అర్పణ అర్పించిన మలినమైన చేతులతో పాపులుగానే అర్పిస్తున్నారు. గనుక ఇవేవి అంగీకారం కావు. ఆత్మానందం, పరమానందం, గుంపులో గ్లోరీ, నలుగురిలో నతనయేలు అనుకొని వచ్చి కూర్చొని కాసేపు ఎంజాయ్ చేసి పోవటమే తప్ప ఏ ప్రయోజనం ఉండదు తమ్ముడు. ఏమన్నా అనుకోండి, ఉన్నమాట చెబుతున్నా. దేవునివన్నీ నీకు చెందాలంటే నువ్వు ముందు దేవుని వాడివి, దేవుని దానివి కావాలి. నాకు అర్థమయ్యి ఈ మ్యాటర్ నాకు ఒక నెలలోనే అర్థమైంది. తపన పడ్డా, ఎప్పుడిస్తారు బాప్తీసం, నాకెప్పుడు నాకు అర్థమైంది. తపన పడ్డా. కొంతమందికి అర్థమైనా కూడా లెక్క చేయట్లే. లెక్క చేయకపోతే నన్నేం చేయమంటారు? వదిలేస్తా, ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు. పాపంలోనే ఊరేగు, పాపంలోనే పొర్లాడు, పాపంలోనే మునుగు, పాపంలోనే చచ్చిపో, ఎంజాయ్. ఆ తర్వాత అర్థమైందిగా నీకు అడిగిపోతావో. బలవంతంగా నేను ఇయాది కాదు బాప్తీసం, ఇయ్యమని బలవంతంగా ఇయ్యమని చెప్పినట్టయితే ఒక్కడిని కూడా వదిలిపెట్టేవాడిని కాదు. హైవే రోడ్డు మీద డ్రమ్ము పెట్టుకొని దొరికిన వాళ్ళలో ముంచి వదిలేవాడిని.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ముసుకేయటం, తీసుకొచ్చి ముంచడం, ఒడ్డుకి పంపించడం, ఇంకేం లేదు పోవడం పంపించడం. కానీ అలా చెప్పలా. ఒకడు నేను పాపిని అని ఒప్పుకోవాలి, నా పాపముల కొరకు యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని నమ్మాలి, యేసు నా రక్షకుడు, నేను బాప్తిస్మం పొందితే యేసుతో కూడా పాతి పెట్టబడిన వాడినై తిరిగి లేపబడతాను అని విశ్వసించాలి. రెండవ రాకడలో నన్ను తీసుకొని పోవటానికి నా ప్రభు వస్తున్నాడని నమ్మాలి. తనంతట తానే వచ్చి ఒప్పుకుంటే అప్పుడు ఇస్తా బాప్తీసం, అప్పుడు ఇయ్యాల నేను బాప్తీసం. ఆ తర్వాత ఆ వ్యక్తికి ప్రభు శరీర రక్తాలు అందుతాయి ఆదివారం రోజు. పక్కనున్నోళ్ళు బలలో చేస్తుంటే వీళ్ళు కూర్చొని చూస్తుంటారు. కానీ అరే వాళ్ళందరూ తీసుకుంటున్నారు, నేను రక్షణ పొందలేదు, నేను ఇంకా పాపిగానే ఉన్నాను, మరి నేను ఎప్పుడు పొందాలా యేసయ్య శరీర రక్తాల్లో పాలు పంపులు? ఆయనే చెప్పాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడంటే తాగనోడు పోతాడు పాతాళానికి అనేగా. ఇంకేమన్నా చెప్పాలా? అది ఇంత తేటగా చెప్తున్నా ఇంకా మేలుకోపోతే ఏమన్నా రూపాయి ఖర్చు చెప్పావా, ఒంటికి చాకిరి చెప్పాడా? అరే నీళ్ళలో మునిగి ఒకసారి ఒప్పుకోవాయా అన్నాడు. ఆ చిన్న పని కూడా చేయకుండా బాప్తీసమా చూద్దాంలే తర్వాత, ఇప్పుడు తొందర ఏముంది అనుకుంటే ఇగిలిచ్చుకుంటా తిరిగితే నన్నేం చేయమంట? పో నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. నేను అర్థమయ్యేటట్టు చెప్పానా లేదా అది కేసు. పిల్లోడి కూడా అర్థమైద్ది. నేను చెప్పిన మ్యాటర్, మొన్న ఒక ఇంత బొడ్డోడు వచ్చాడు చీరాల్లో మందిర ప్రతిష్ఠ ఆరాధన ముందు రోజు నేను వెళ్తే ఇంత బొడ్డోడు వచ్చాడు నా దగ్గరికి. చాలేమన్నా వందనాలు అనుకుంటా. ఏ చర్చికి రా నువ్వు వెళ్ళేదంటే ఆడికే వచ్చేది. రైట్ కూర్చో. వాడు అన్నీ చెప్తున్నాడు. అడిగాను, అరే బాప్తీసం, వాడు అంటున్నాడు నేను బాప్తీసం అనేది సిద్ధపడ్డాను, నువ్వు ఇవ్వని ఆగాను అన్నాడు. చిన్నోడు, చాలా చిన్నోడు. ఎందుకు ఆగావురా? ఎందుకంటే చిన్నోళ్ళకి ఇవ్వగా. అసలు ఏం తెలుసురా నీకు బాప్తీసం? బాప్తీసం ఎందుకు తీసుకోవాలి అంటే, బాప్తీసం తీసుకుంటే నిత్య జీవం చేరతాం, పరలోకం వెళ్తాం, తీసుకోకపోతే నరకానికి వెళ్తాం. మనకు పరలోకం ఇయటానికి యేసయ్య ఏం చేశాడంటే సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి మూడో నాడు తిరిగి లేచాడు. రెండో రాకడలో వచ్చేది ఎవర్రా? యేసయ్య వస్తున్నాడు. రెండో రాకడ వస్తుంది కదా, వస్తాడు. నాకు మైండ్ పోయింది. వాడు ఇంతే ఉన్నాడు. ఎంత సంతోషం వేసిందో తెలుసా? యేసయ్య నీకు స్తోత్రం, నేను చేసిన ప్రసంగం పిల్లలకు కూడా అర్థమైంది. పసి పిల్లలకు కూడా అర్థమైంది. నాకు భయం లేదు. ఇక పొందారా పొందలేదు అన్నది వాళ్ళ లెక్కే, కానీ నాకు సంబంధం లేదు అని నేను ఆనందపడ్డా. ఇప్పుడు చెప్తాను వినండి. నమ్మి బాప్తీసం పొందాను నేను. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది చేతులు ఎత్తండి, నేను బాప్తీసం పొందాను అన్నోళ్ళు. పొందనోళ్ళు చూడండి, వీళ్ళకి వెళ్ళి చూడండి, చేతులు దించవాకండి. మీకు ఎందుకు ఏమండి ఎమ్మటే దించుతారేంది మీరు? ఉంచండి, అట్లా కాసేపు ఉంచండి. పొందనోళ్ళు చూడండి, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మెంటలెక్కి పొందారేంది, లేకపోతే మైండ్ పోయి పొందారా, లేకపోతే వాళ్ళకంత సరుకు అంత అయిపోయి పొందారా? మీ కాడికి కుర్రోళ్ళు, మీ కాడికి చిన్నోళ్ళు పొందారు. ఎందుకు పొందారంటే దించొద్దని చెప్పా. ఎందుకు పొందారంటే పొందకపోతే ఎంత ఉగ్రత ఉందో, ఎంత డేంజర్ ఉందో తెలుసు కాబట్టి. పొందకపోతే పాపంలోనే పాపులుగానే నిలిచి ఉంటారన్న సంగతి అర్థమైంది కాబట్టి. పాపులుగా ఉండి చేసే ప్రార్థన, చేసే ఆరాధన, చెల్లించే అర్పణ ఏది దేవునికి చెందదు కాబట్టి. ముందు దేవుడు కోరుతున్నది పాపాలు కడిగేసుకోమని కాబట్టి అర్థమైంది. వచ్చి పొందారు, ఇంతమంది పొందారు. కదిలించండి చేతులు. అట్లా ఇంతమంది రక్షింపబడితే నువ్వు ఇంకా ఇంకా పాపాలు కడిగేసుకోకుండా తిరుగుతున్నాయింది నువ్వు. ఇప్పుడు దించండి. ఏమో ఆలోచించుకో. ఈరోజు గుడ్ ఫ్రైడేగా, నీ పాపాల కోసమే ప్రాణం పెట్టాడు. కనీసం ఈ రోజన్నా రక్షణ పొందుకో. నెత్తి కొట్టుకొని చెబుతున్నా, కనీసం ఈ రోజన్నా పొందు, ఈ రోజన్నా పొందు, ఈ రోజన్నా గడిగేసుకొని పాపాలని, ఈ రోజన్నా మారు మనసు పొందు. కొంతమందికి సిద్ధపడ్డా కూడా సైతాను పక్కన చేరి, గుడ్డలు లేవుగా, మరి ఇది నువ్వు ముందు అనుకోలేదుగా, బట్టలు తెచ్చుకొని పొందుతూ కానీ తర్వాత, ఈ తర్వాత అనేది వేస్తాడు వాడు పక్కన చేరి.
దానికి కూడా నీకు సమాధానం చెబుతున్నా. కట్టు బట్టల మీద పొందాడా, మళ్ళా స్పేర్ బట్టలు లేవు. నిన్నటి రోజున ఏప్రిల్ 17 వేసవి కాలం, మండుటెండలో నీళ్ళల్లో మునిగా, ఒడ్డుకొచ్చా, అరగంటలో బట్టలు ఆరిపోయినాయి, ఫ్రెష్గా ఇంటికి పోయా. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైతే అన్నా నేను ఇంక వెనకాడనన్నా, నేను కూడా నా పాపాలు కడిగేసుకొని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తా. పవిత్రమైన యేసు శరీర రక్తాల్లో పాలివాడిని, పాలిదాన్ని అవుతా. పరిశుద్ధమైన ఆరాధన సమర్పిస్తా, పరిశుద్ధమైన అర్పణ సమర్పిస్తా అనే ఆశ నీకుందా? శాలెమన్న, ఈరోజు నువ్వు బాప్తీసం ఇస్తే నేను తీసుకుంటాను అంటావా? నీ కుడి చేయి ఎత్తి చూపించు. ఐఎమ్ రెడీ మై డియర్ బ్రదర్ అంటే. రైట్, వెరీ గుడ్. సిద్ధమేనా? దా లేచిరా, రండి 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 రండి. ఎవరు సిద్ధపడ్డారో రండి.